వాటర్ ఆర్ కింద పడి దొల్లాలన్నమాట. రోజు ఎలాగో లేట్ అయింది కాబట్టి క్యాన్సర్ స్టఫ్ తీసుకొని వస్తున్నాం. హాయ్ గాయస్, ఈరోజు మా బస్ మిస్ అయింది. సో మేమిద్దరం నడుచుకుంటూ వస్తున్నాము, నేను మా ఫ్రెండ్. పాపం ఉండింది నా కోసం వెళ్ళేసరికి దేవుడి దర్శనం అయ్యేంత పని అవుతుంది. పాపం మీ అమ్మాయి ఫస్ట్ టైం అండి గాయస్ ఆర్టీసీ బస్ ఎక్కడ ఎంతైనా రిచ్ కిడ్స్ కదా, సో ఫస్ట్ టైం ఎక్కిందంట. తడపాగా ఉండింది మనిషి. పాపం ఎలాగో వచ్చేసింది, చచ్చిపోద్ది అనుకున్నా నేను ఆడేబడి. పర్లేదు గైస్, వచ్చింది ఎలాగోలాగో. గైస్ ఈ పిల్ల ఆధార్ కార్డు తెచ్చుకోలేదు, సో 20 రూపాయలు దాని. క్లాస్ గురించి భయపడుతుంది గైస్ ఈ పిల్ల. ఒక్కరోజు కూడా క్లాస్ ఉంది గైస్. ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా కూడా గోడ కట్ సైడ్ నిలబడుకొని బోర్డు ఉంటే బోర్డుకి ఆపోజిట్ సైడ్ ఏంటుంటది. ఈ అమ్మాయి క్లాస్ గురించి భయపడుతుంది గైస్. టాపరే గైస్ ఈ అమ్మాయి. కావాలండి మొన్న ఇచ్చాను గైస్ మ్యాథ్స్ బుక్. పాపం అమ్మాయి ఈ అమ్మాయి మ్యాథ్స్ బుక్ చూసి పాపం అనాలిసిస్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంది రోజు. 4 రోజుల నుంచి జరుగుతుంది గైస్ ఆ ఎక్స్పెరిమెంట్. అది పగిలిపోద్ది కన్ఫామ్గా వాల్మెట్రిక్ క్లాస్కి. రిజల్ట్ రావాలని అందరూ కోరుకోండి దేవుని. అది ఎలాగో రాదు గైస్, అది మనకు తెలుసు. ఎక్స్పెరిమెంట్ ఎన్ని రోజులు వస్తుంది గైస్ మీరు చెప్పండి? రిజల్ట్ 1 రోజు వస్తుంది, 2 రోజులు వస్తుంది, 4-5 రోజులు. అదేమన్నా ఇంటర్నేషనల్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ చూడండి పుచ్చకాయలు అమ్ముతున్నారు ఆంటీ గారు, కొనుక్కోండి కావాలంటే. పాపం కష్టపడుతున్నారు. పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు. మా స్కూల్లో వాల్స్ మీద రాసేవాళ్ళు గైస్ ఈ కొటేషన్స్ అన్ని. ఇది చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఈ అమ్మాయి చూడండి గైస్ ఇంట్రోవర్ట్ అంట. కెమెరా ఆన్ చేస్తే ఇంట్రోవర్ట్, లేకపోతే ఎక్స్ట్రోవర్ట్. పాపం మంచి మాటలు రావు గైస్. ఈ అమ్మాయి అయినా ఏం చేస్తుంది? అన్నీ మాకు సంస్కృతమే వస్తుంది ఈ అమ్మాయికి అయితే. సాంస్క్రిట్ అండి గైస్. మాట్లాడితే మళ్ళీ ఎడిటింగ్లు బీప్ సౌండ్లు ఎక్కువ వస్తాయని నేను అమ్మాయి పాపం మాట్లాడట్లేదు, ఏం మాట్లాడాలి అర్థం కాక. ఈ అమ్మాయి సాంగ్స్ బాగా పాడదు గైస్. పాడు మేము ఒక సాంగ్ పాడు. పాపం లాగ్ మొత్తం కూడా చూడరు పాపం. పాడు మాయి, పర్వాలేదు పాడుగా చాలా. చూడండి గైస్ ఇక్కడ ఏంటి ఇది? ఏందో గుడిసి గైస్, గుడిసి ఉన్నాడా? గుడిసి. ఇది ఏందో ఇంకా ఇల్లు కట్టుకున్నారు ఎవరో, ఇక్కడ బతుకుతున్నట్టున్నారు. జీవనాధారం ఉంది ఇక్కడ బాగా చూస్తున్నట్లయితే. ఉన్న పలంగా నేను డిస్కవరీ ఛానల్లో వాడేవాడు వాళ్ళకి మారిపోయి మధ్య రోడ్లు వెళ్తున్నాము. మా బాబులు ఉన్నట్టు రోడ్డు మా బాబుది ఉన్నట్టు మధ్య రోడ్లు వెళ్తున్నాను. అవును గైస్, ఈ అమ్మాయి ముసుకేసుకొని. ఈ అమ్మాయికి ఏం కాదు గైస్. నువ్వు నన్ను తీలా. ఇది చూడండి ఒక్కసారి పైన నుంచి తీస్తాను. చాలా బాగుంటుంది ఇక్కడ. ఎండలో కూడా ఇంకా నీరు చాలా నీడుగా అనిపిస్తుంది. పొలాలు పంట పొలాలు ఉన్నాయి. పంట పొలాలు ఇక్కడ లేవు. ఇక్కడ బాడు భూములు ఉన్నాయి. చూడండి గైస్, గైస్ కెమెరా ఆన్ చేయగానే మాటలు రావట్లేదు పెద్దగా. అక్కడ ఒక గుడి ఉంది, ఎప్పటికైనా అక్కడికి వెళ్ళాలనేది నా చిన్న కోరిక. వెళ్ళేది అట్లేము ఈ జన్మకి. 20 రోజుల్లో 20 days ఉన్నాయి. 20 days ఉన్నాయి. మా ఫ్రెండ్స్ ప్లాన్ వేస్తే తెలుసు కదా గైస్ ఏం జరగద్దు. అందుకే వెళ్ళకుండా ఉండాలి అని ప్లాన్ వేస్తే ఏదో రోజు వెళ్తామని నెగిటివ్ గా ప్లాన్ చేస్తున్నాను. ఇక్కడ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. చూసారా గైస్, వాటర్ ఆర్ కింద పడి దొల్లాలన్నమాట. అక్కడ ఏముంటాయి పైకి ఎగరుతున్నాయి వాటర్. చూడండి ఇది ఒక విధమైన పంట విధానం అనమాట. చూడండి మాకు పెద్దగా తెలియదు పంట పండించే విధానం. నీళ్లు ఇలా చేస్తే ఈ అమ్మాయి కుళ్ళలేండి గైస్. అమ్మాయి 3 రోజుల నుంచి ఎక్స్పెరిమెంట్ చేస్తుంది గైస్. దిస్ ఫ్లవర్ చూడండి ఒకసారి. దిస్ ఫ్లవర్ ఇక్కడ కూడా ఆరు కింద పడి దొల్లద్ది. ఎక్కడ ఆరో నాకు కింద పడి దొల్లాల్సిందే గైస్. గైస్ ఈ అమ్మాయికి బస్సులో ఒక అమ్మాయి పరిచయం అయింది గైస్. ఫ్రెండ్ అయిపోయింది అప్పుడే. ఏదో హిందీలో మాట్లాడుకుంటున్నారు, నాకైతే ఏమో అర్థం కాలేదు. ఈ అమ్మాయి ఎక్స్ట్రోవర్ట్ గైస్, మనలాగా కాదు. నేనంటే ఇంట్రోవర్ట్ని. ఇంక 20 రోజులు ఉన్నాయి గైస్ అంతే మా కాలేజ్ డేస్. తర్వాత రాంగ్ కాలేజ్కి గైస్. ఇంకేముంది, ఇంకా 20 days ఉన్నాయి. కాలేజ్ క్రాస్ అవుతుంటాయి. ఇప్పుడు లేవు. చూడండి ఇక్కడ దూరం నుంచి చూస్తుంటే పొదలు ఉన్నట్టున్నాయి, కానీ పొదలు కాదు ఈ చెట్లు. చాలా జాగ్రత్తగా అవును గైస్, ఎంత పెద్ద నడుస్తున్నాము. ఏదో రోడ్డు మా బాబుది ఉన్నట్టు. పక్కన చూడండి గైస్. చూసావా ఫైట్ అంతా మొహానికి వేసుకొని పోతుంది గాలి. చూసారా గైస్? సూపర్ ఉమెన్. వెనక్కి తిరిగి వస్తే మాకు వేస్తుందామి. ఇంకా వెనకాల ఎవరు వస్తున్నారు. సో అన్నాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కానీ వింటే మాత్రం మాకుంది గైస్, మామూలుగా కాదు. అంత స్పీడ్ వెళ్తుంది మరి బయట అంత మొహం వేసుకొని. ఎండ బ్రో కాదు, సాన్ బ్రో. ఇందాక చెప్పా కదా, ఒక చెమట పట్టింగ్, చలి బెట్టింగ్. చలి కాదు, ఎండ బెట్టింగ్.
ఇదిగోండి మళ్ళీ చూడండి, మళ్ళీ వచ్చాయి వాటర్ వాటర్ వాటర్. ఆర్ 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 కింద పడి దొల్లాలి, తెలుసు కదా, అకార్డింగ్ టు రూల్స్ ప్రకారం. చూడండి గైస్, కొంచెం కూడా బాధ లేకుండా మేము లేట్ అయిపోయిందని, అక్కడ పొయ్యి కూడా పీకేది ఏం లేదని, పెళ్ళి కూడా చేసే పెద్ద పనులు ఏం లేవని మేము ఇంత ప్రశాంతంగా ఉన్నాము. ఎలాగో యాన్యువల్ వీక్ కాబట్టి స్పోర్ట్స్ అయ్యే పెడతా ఉంటారు. స్పోర్ట్స్ కాదంట గైస్, ఈ అమ్మాయి స్పోర్ట్స్ అంట. ఈ అమ్మాయి ఇంగ్లీష్ అంతే గైస్, బాగా ఫస్ట్ నుంచి కూడా ఈ అమ్మాయి ఇంగ్లీష్లో టాపర్ గైస్, బాగా ఇంగ్లీష్ బాగా మాట్లాడుద్ది. ఈ మా రత్నం కాలేజ్ మావిడ తోట. నేను ఎందుకు గైస్ మారడం వేస్ట్. సో ఇక్కడ చూస్తే రత్నం మామిడి తోట, ఇదంతా రత్నమే గైస్. ఇక్కడ నుంచి రత్నం స్టార్ట్ అవుద్ది, మా కాలేజ్ ఏరియా అనమాట ఇదంతా. ఈ సాంగ్స్ బాగా పాడద్దు గైస్, ఒక పాట పాడమంటే సిగ్గుపడుతుంది. పాడమాయి, ప్రేక్షకుల కోరిక మేరకు ఒక పాట అందుకుంటే. నడుచుకుని వెళ్ళేసరికి నాకు అంతా నీపోద్ది. నువ్వు పాడాలి, పాడితేనే కదా. రత్నం గార్డెన్స్ అంట, ఈ గార్డెన్లో మామిడి తోట మాత్రం ఏం ఉండదు గైస్, అది ఒకటే ఉంటుంది. మామిడికాయలు మామిడికాయ తినలేదు గైస్ ఇప్పుడు దాకా మేము. అవును గైస్, చెట్లు ఉంటాయి. మేము అంతే గైస్, మాకు అదృష్టం ఏమి ఉండదు. జనరల్గా రాళ్ళు వేసి మరి కొట్టుకొని తినేస్తారు. ఎవరైనా చూస్తే మా ప్రిన్సిపల్ సార్ కొంచెం కంప్లైంట్ చేయండి, వాళ్ళు తింటారు అప్పుడప్పుడు కాలేజీలో మామిడికాయలని. గైస్ ఇందా చూసారా, ఒక అబ్బాయి ఎవరో కాలు మీద కాలు వేసుకొని మరి డ్రైవ్ చేస్తున్నాడు. స్వాగ్ అంట, చెప్పు స్వాగ్. ఏం చేస్తాం గైస్, సూటీలో పోతున్నాడు. సోటర్ వేసుకొని సిరుసురు అడ్డం పోతున్నాడు అబ్బాయి. సూటర్ అంతే గైస్, కొంతమంది టాలెంటెడ్ పర్సన్ వాళ్ళు కూర్చొని డ్రైవ్ చేయగలరు తెలుసా. అలా సినిమాలో ఇంట్లో దయ్యం నాకేం భయంలో దయ్యం వెనక తిరిగి మరీ డ్రైవ్ చేస్తుంది. ఈరోజు ఏందో గైస్, ఒకటే వెహికల్స్ ఈ దావనం ఒకటే పోతున్నాయి ఈ దారిలో. వచ్చేసాం గైస్, మాకు ఒరిజినల్ స్లాంగ్ వచ్చేస్తుంది వ్లాగ్ తీస్తుంటే. ఏం చేస్తాం గైస్, ఎంతైనా ఒరిజినాలిటీ. సో వచ్చేస్తుంది అనమాట, అలాగ తన్నుకుంటా మీతో మాట్లాడుకుంటూ వచ్చేసాము దాదాపు కాలేజ్ దగ్గరకి. ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ కాదు కానీ వాచ్మెన్ సారు మీరు ఎవరు ఏంటి ఐడి కార్డ్ ప్రూఫ్ చూపిస్తే లోపలికి అలో చేస్తారు. స్ట్రిక్ట్ గైస్ మా వాచ్మెన్. అడుగుతున్నాం గైస్, ఒక పాట పాడమని ఈ ముస్లిం అమ్మాయిని పాడట్లేదు. పాడుమాయి. బ్యాగ్ వేసుకొని గైస్, ఆ పిల్ల బ్యాగ్లో బుక్స్ ఒకటి కూడా లేదు గైస్, అది కూడా బస్ స్టాండ్లో దొరికింది, ఎత్తుకొచ్చేసింది గైస్. చూడండి, అమ్ముకుంటుందంట, 5 రూపాయలు అంట, 2 రూపాయలకి అమ్మద్దంట ఈ అమ్మాయి. పేటిఎం సబ్స్క్రైబ్ చేసి 2 రూపాయలకి ఇస్తా ఖాళీ డబ్బా. ఇంకా మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, ఫాస్ఫేట్, వీటిలన్నిటిలో ఈ ఓట్స్లో ఆరు ఉంటుంది కదా, అది కింద పడి దొల్లాలి గైస్, గుర్తుపెట్టుకోండి. తినండి అందరూ. వచ్చేసాం గైస్, ఇంకా వచ్చేసాం కాబట్టి చిన్నగా మాట్లాడాలి, ఇక్కడ పెద్దగా అరిస్తే తిడతారు. సో బాయ్ టాటా, సీ యూ, గుడ్ బై అందరికీ బాయ్ గైస్, మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దాం. Until then, follow, subscribe.